హాయ్ గైస్, ఈరోజు న్యూ రెసిపీ. ఓకే, టమాటా కాయల పచ్చడి. ఇవి టమాటా కాయలు మా ఇంట్లోనే వచ్చినవి. సో వీటికి కావలసిన పదార్థాలు చూపిస్తా. ఓకే, ఇంగ్రీడియంట్స్: నువ్వులు, ఉప్పు, జీలకర్ర, పండు మిర్చి. యాక్చువల్లీ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇంట్లో పండు మిర్చిలు ఉంటే ఇంకా చెట్టు నుంచి తెంపుకొచ్చాను. కరివేపాకు, కొంచెం వెల్లుల్లి, కొంచెం శనగపప్పు అండ్ కొంచెం చింతపండు. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ వేసి నేను పచ్చడి చేసి మీకు చూపిస్తాను. ఓకే, ముందు ఏం చేద్దామంటే ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి. సరేనా? నువ్వులు జస్ట్ అప్రాక్సిమేట్లీ మనకి ఎన్ని కావాలని తీసుకోవడమే. ఓకే, ఇక లైట్గా బ్రౌన్ అవ్వాలి, ఎక్కువ వద్దు. తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్ పచ్చడి కావాల్సినవి. ప్యాన్ వేడి ఉంది కాబట్టి ఏం కాదు, ఆయిల్ వేసేద్దాము. చాలు. అండ్ శనగపప్పు వేసేద్దాము. నెక్స్ట్ మిరపకాయలు వేసేద్దాము. కరివేపాకు వేసేద్దాము. ఇవి ఒకటి కాగాక ఒకటి వేద్దామన్నట్టు కాదు, అన్నీ కలిసి ఒకసారి వేసేయాలి. ఓకే, తర్వాత వెల్లుల్లి వేసేద్దాము. ఇది కొంచెం ఇట్లా అయిపోగానే లైట్గా ఫ్రై టమాటాలు వేసేద్దాం. ఓకే, కావాలంటే కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకోవచ్చు. చింతపండు కొంచెం ఇవి మగ్గాక నేను చింతపండు వేస్తాను. ఓకే, మూత పెట్టేద్దాం. ఉప్పు కూడా నేను లాస్ట్కి వేస్తాను. ఓకేనా? సో ఐ షో యూ అగైన్. చూసారు కదండి, ఇట్లా మీడియంగా ఇట్లా కొంచెం మంచిగా వేగిపోయే వరకు, ఆ పచ్చితనం పోయే వరకు వేయించుకోవాలి. లాస్ట్లో నేను చింతపండు అండ్ ఉప్పు వేసాను. తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే నెక్స్ట్ నువ్వులు చూపించాను కదా, ఫస్ట్ నువ్వులు మిక్స్ చేసి తర్వాత ఇది యాడ్ చేస్తాను. బట్ ఐ షో యూ. ఓకే, సో మిక్సీ చేసి పచ్చడి చూపిస్తానని చెప్పాను కదా. ఇది వచ్చి నువ్వుల పౌడరు. నువ్వులు డైరెక్ట్ ఇందులోనే వేస్తే మనకి మెత్తగా అవ్వవు, అందుకని నేను ఇట్లా పౌడర్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పౌడర్ ఇందులో వేసేసి మిక్సీ చేసేసి దెన్ ఐ విల్ షో యూ అగైన్. ఓకే, ఫైనలీ మన టమాటా కాయల రోటి పచ్చడి రెడీ. కాకపోతే రోట్లో చేయలేదు, మిక్సీలో చేసాము. ఇందులో చేసిన ప్రతి ఒక్కటి మనకి మా బ్యాక్ యార్డ్లో వచ్చినాయి ఏంటండి, ఓన్లీ నువ్వులు తప్ప. వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే మస్తుగా ఉంటుంది. ఓకే, బాయ్ ఎవ్రీవన్.